చెప్పండి అన్న, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గుట్కా నిషేధము అని చెప్పేసి డ్రగ్స్ అనేది ఉండదు అని చెప్పేసి ఒక జీవో తీసుకురావడం జరిగింది. అది ఎంతవరకు జనాలలో చేరింది, యువత ఏ విధంగా మరి ఇంత బానిస ఎందుకు అవుతున్నారు దీనికి? అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్లో డ్రగ్స్ కానీ కోషామాల్ ఏరియా, మన ఓల్డ్ సిటీ సైప్, మన ఏమంటారు దీన్ని గాంజాయి కానీ గుడుంపాలు కానీ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయన్న. ఇదేమి ఇంతవరకు కిందికైందని చెప్పానా, కానీ కొంత శాతం అయితే తెచ్చింది. కానీ మెయిన్గా ప్రభుత్వం ఒక జీవో కూడా తీసుకొచ్చింది, కఠినమైన చర్యలు తీసుకుంటాము, ఇలాంటి డ్రగ్స్ కానీ గంజాయి కానీ లేకుంటే సారాయి కానీ ఇలాంటి ఇక్కడ సిటీలో యువత తప్పుతో పడుతున్నారు, అంటే మడలు మానభంగాలు కూడా చేస్తున్నారు అనే ఒక ఆలోచనతో ఈ జీవో తీసుకురావడం జరిగింది. దీన్ని మరి ఎందుకు యువత అంత అట్రాక్ట్ కావాల్సిన అవసరం ఏముంది, ఎందుకు మరి ఇంకా ఇంప్లిమెంట్ ఎందుకు అవుతలేదు ఈ రాష్ట్రంలో? ఇది అన్న నేను ఒకటి చెప్తా. February 24, 2024 రోజు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మన అసెంబ్లీలో శ్రీధర్ బాబు గారు ఒక బిల్ పాస్ చేసిండు, అమెండ్మెంట్. ఏంది? ప్రొహిబిషన్ ఆఫ్ హుక్కా పార్లర్స్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఓకేనా? ఈ బిల్ పాస్ అయింది. బిల్ ఈజ్ పాస్ బట్ ది ఏమంటారు ఎగ్జిక్యూషన్ ఈజ్ నిల్. నేను దగ్గర సిటీ మొత్తంలో పెడతానా ఒక 20 నుంచి 30 హుక్కా పార్లర్ ఇంకా రన్ అవుతున్నాయి చీకట్లో. హుక్కా పార్లర్స్ నిషేధం అన్నారా? ఆల్రెడీ ఇది మా బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు ఇనిషియేట్ తీసుకుంటున్నారు. మేము సిపికి కన్సర్న్ సిపిఎస్కి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. నెక్స్ట్ ఇక దీని మీదే ఉంటాము. ఖచ్చితంగా ఆ హుక్కా సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇది బిల్లు పాస్ కాదన్నా, ఖచ్చితంగా మొత్తం అన్ని క్లోజ్ చేయాలి. మేము ఆ రిప్రజెంటేషన్స్లో ఏ హుక్కా పార్లర్స్ ఓపెన్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఓపెన్ ఉన్నాయి అని కూడా మేము సిపిలకు పెడుతున్నామన్నా. దీని మీద కఠినంగా ఉండాలి. ఎందుకంటే అన్న 18+ మైనర్. మేము ఒకసారి ఇట్లానే పోయినాం, చూద్దాం ఎట్లా ఏడు ఉన్నాయని చూడడానికి పోయినాం. మేము షాక్ ఆడ, అరే 18 ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, -18 మైనర్స్ అందరు తాగుతున్నారు ఒక్క. అరే ఇదేదో పెద్ద ఉందిరా అబ్బాయి అనుకున్నా. మొత్తం చీకటి, మొత్తం వెనక డోర్లోకి వెళ్ళి పోతురు వస్తారు. మళ్ళీ ఇది పోలీసులకు తెలిసి చేస్తుర్రా తెలియక చేస్తుర్రా నాకు అర్థమవుతలేదు. నిషేధం అంటున్నారు, నడుస్తూనే ఉన్నాయన్న. దగ్గర మాదాపూర్లో ఒక 20 నుంచి 30 ఉంటాయన్న. 20 to 25 పబ్లలో కాదు, ఈ సపరేట్గా ఏం చేసారు అంటే కెఫేస్ అని పెట్టి కెఫేస్లలో హుక్కాస్ నడుపుతున్నారు. ఇది ఆల్రెడీ చాలా మటుకు మాకు పిక్చర్స్తో సహా ప్రభుత్వం గట్టిగా వార్నింగ్ ఇచ్చింది కదా, ఇలాంటి నడిపే వాళ్ళకి కానీ హెచ్చరించింది కదా, ఇలాంటి చేయొద్దు అంటే. చిన్న యువకులు మాత్రం తప్పుతో పడుతున్నారు, అనేక ఘోరాలకు పాటు పడుతున్నారు అని చెప్పేసి ప్రభుత్వం ముందు అదే చూసింది కదా. ప్రభుత్వం వార్నింగ్ ఇస్తే సరిపోతుందా? నీకు వార్నింగ్ ఇచ్చినావు, నువ్వు అదే చేయకు బాబు అంటే నువ్వు సరిపోతుందా? ఆడ వార్నింగ్ వస్తూనే ఉంటే చేసేదేమో చేస్తూనే ఉన్నారు. వార్నింగ్లు కాదన్న, కఠిన శిక్ష ఉండాలి. దీని మీద అయితే ఎప్పుడైతే కఠిన శిక్ష ఉంటుందో, ఇప్పుడు దాకా నేను కూడా మేము లీగల్గా కనుక్కున్నాం ఏంటంటే దీని మీద కఠిన శిక్ష ఏంటంటే జస్ట్ క్లోజ్ చేయడమే అంట. ఆ ఒక పర్లను సీజ్ చేయడమే ఇక శిక్ష అంటే. ఇక ఆర్గనైజర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తే వాడు ఇంకొకరికి అరే ఇంకో ఓపెన్ చేసుకోబోయి ఒక పాటు ఇంత పెడుతున్నాం మాకు మంచి పైసలు వస్తున్నాయి అని చెప్పి వాడు ఇంకొకరికి పెట్టడానికి ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది, యాక్ట్ వల్ల ఏమవుతుందంటే ఆ ఒక పర్లు సీజ్ చేస్తారు అంతే. ఆర్గనైజర్స్ మీద శిక్ష ఎప్పుడైతే పడుతుందో అప్పుడు దాని మీద ఇంప్లిమెంటేషన్ ఇంకా గట్టిగా అవుతుంది, ఇంకా టైట్ చేయొచ్చు వాళ్ళని, భయపడతారు. ఇప్పుడు అంతో ఇంతో ఈ గంజా ఇది హైదరాబాద్లో నిజంగా వాస్తవానికి తగ్గింది. మెయిన్ ఏంటంటే వై ఆర్ యూ ఎంకరేజింగ్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ హుక్కా పార్లర్స్ మోస్ట్లీ ఇన్ ది సైబరాబాద్ కమిషనరేట్లోనే మేము చాలా హుక్కా పార్లర్స్ మేము ఐడెంటిఫై చేసినాం. మేము కూడా త్వరలో ఈరోజు రేపట్లో మా గెలుస్తుంది ఆధ్వర్యంలో అది కూడా మేము బయట పెడతాము. ఖచ్చితంగా ప్రతి కమిషనరేట్, రచ్చకొండలో కమిషనరేట్లో హుక్కా పార్లర్స్ నడుస్తున్నాయి, హైదరాబాద్ కమిషనరేట్లో హుక్కా పార్లర్స్ నడుస్తున్నాయి, అలాగే సైబరాబాద్ కమిషనరేట్లో కూడా హుక్కా పార్లర్స్ నడుస్తున్నాయి. సో దీని మీద బాగా కఠిన చర్యలు ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్న. ఇప్పుడు విద్యార్థి నాయకులుగా మీరు అంటే హైదరాబాద్ యూనివర్సిటీకి సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏ విధంగా చూస్తున్నారు మరి? అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇచ్చిన రిజిస్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము అక్కడ ఏవేవైతే వాళ్ళకి ఎలొకేట్ చేయాలో వాళ్ళకి ఎలొకేట్ చేస్తున్నారు. నిన్న కూడా మేము ఎక్స్ ఎంపీ వినోద్ గారితో కూడా వెళ్ళి రిజర్వేషన్, ఎందుకంటే లోకల్ రిజర్వేషన్ లేదన్న దీని మీద. ఎందుకంటే కర్ణాటకలో కళ్యాణ కర్ణాటక అని చెప్పి ఒక స్కీమ్తోనే వాళ్ళు లోకల్ రిజర్వేషన్స్ పెట్టుకున్నారు. మనకి కూడా 25% లోకల్ రిజర్వేషన్స్ కావాలన్నట్టు మేము నిన్న కూడా పోయి అక్కడ ప్రొఫెసర్ వీసీ గారిని కలిసి మా రిప్రజెంటేషన్ ఇచ్చినాము. ఇదేంటంటే చేస్తున్నారు, ఓకే గుడ్. మాకు కూడా ఏంటంటే లోకల్ రిజర్వేషన్స్ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇంటర్ అయిపోగానే పిల్లలందరూ చూసేది ఏంది, డిగ్రీ చేస్తున్నారు లేదంటే బీటెక్ వెళ్తున్నారు. కానీ మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మనకు తెలియదు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చాలా ఉన్నాయి. ఇంటర్ అయిపోగానే 5 years కోర్సెస్ ఉన్నాయి, 3 years కోర్సెస్ ఉన్నాయి, 2 years డిప్లొమా కోర్సెస్ ఉన్నాయి, చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇవన్నీ తెలియదు. ఇవన్నీ కూడా మేము బయట పెట్టే ప్రయత్నం మేము చేస్తున్నాము. వీసీ గారితో కూడా మాట్లాడినాము. ఆ ప్రోగ్రామ్స్ కూడా ఇనిషియేట్ అవుతున్నాయి. నెక్స్ట్ అడ్మిషన్ వచ్చేసరికి
మన తెలంగాణ స్టేట్లో ఉన్న తెలంగాణ విద్యార్థులకి 25% నుంచి 30% దాకా రిజర్వేషన్స్ మేము కోరుకుంటున్నామన్నా. అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటే అది మొత్తం మొన్న యూనివర్సిటీలో రియల్ ఎస్టేట్ అంటే కార్పొరేట్ సంస్థ కట్టిపెట్టడానికి 400 ఎకరాల భూమిలో ఉన్న మొక్కలన్నీ తొలగించే ప్రయత్నంలో అక్కడ ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు విద్యార్థులు ఆందోళన చేస్తే ఒక మాట అన్నాడు. అంటే ఇక్కడ ఉండేది గుంట నక్కలు మాత్రమే ఉన్నాయి, ఇక్కడ లేడీలు కావచ్చు లేకుంటే నెమలీలు కావచ్చు ఏం లేవు అని చెప్పేసి అన్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు ఒక విద్యార్థి నాయకుడు? నిజం చెప్పాలంటే వాళ్ళు అడిగారు మమ్మల్ని ఏమని, అరే ఆడాలి అదేంది డీర్స్ లేవు ఏం లేదని. మళ్ళీ నినాక మొన్న కుక్క కడిచి 3-4 డీర్లు చచ్చిపోయినాయి. మళ్ళీ అది గుంట నక్కలా డీర్లా అయిన భాష కుక్కలా నాకు అర్థం కాదు. నక్కలు లేవు నిజంగా వాస్తవంగా నినాక మొన్న నక్క కూడా వచ్చింది. అయినా నక్కనే మళ్ళీ నక్కలు అయినవన్నా వాస్తవానికి మళ్ళీ ఇవి కనిపిస్తలేవా? ఏఐ అంటున్నారా అన్న? ఏఐ ఏదన్నా పోస్టులు ఏడున్నాయి అన్న, ఏఐ వచ్చి చూడురు అన్న, మాట్లాడు కదా, పోదాంపా ఇప్పుడు కెమెరా తీసుకొని పోదాంపా, నేను చూపిస్తాను. నిన్న నా దగ్గర వీడియోస్ ఉన్నాయి అన్న, మేము లోపల తీసుకొని పోతే ఎన్ని నెమలేలు ఉన్నాయి తెలుసా? పాప ఒకరి దగ్గర గుంపు తిరుగుతున్నాయి లేక్స్లల్లా. ఇదంతా కావాలనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సైన్యం మాత్రమే, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కావచ్చు లేకుంటే కేసీఆర్ సైన్యం మాత్రమే కావాలని ఇట్లా చిత్రీకరించి ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తున్నది సెంట్రల్ యూనివర్సిటీ విషయంకి వస్తే అని చెప్పేసి అక్కడ మంత్రులు అంటున్నారు, నాయకులు అంటున్నారు, ముఖ్యమంత్రి ఇదే మాట. దీన్ని ఎట్లా చూడాలి? వాస్తవానికి టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, ఏ రోజు కూడా మా కేటీఆర్ గారు దీని మీద ఫోకస్ ఫస్ట్ నుంచి నేను హెచ్యూ ఇష్యూలో ఉన్నా. ఎప్పుడైతే హెచ్యూ పిల్లలు తెలంగాణ భవన్కి వచ్చి మా గెలుసిన దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ ఎప్పుడైతే చేసిర్రో ఆ రోజు నుంచి దీని ఇష్యూని అన్న మీరు కిలవాలని చెప్పి కేటీఆర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే కేటీఆర్ గారికి దాని గురించి వెంటనే స్పందించలే. సబ్జెక్ట్ తెలుసుకున్నాడు. సబ్జెక్ట్ ఏదాకా వాస్తవాలు ఉన్నాయి, ఈ వీడియోలు ఫోటోలు ఇష్టం ఉన్నట్టు చెప్పినా సరే ఆయన ముందు ఏం చెప్పలే. ఫస్ట్ ఐడెంటిఫై చేయండి, ఫస్ట్ తెలుసుకోండి, ఏంది నిజమా కాదా తెలుసుకున్న తర్వాతనే కేటీఆర్ గారు లోపలికి వచ్చి దిగి కొట్లాడి ఢిల్లీ పంపించి గ్రీన్ ట్రిబ్యునల్ మెంబర్స్ని కల్పించి సెంట్రల్ మినిస్టర్ని కల్పించి మా పార్లమెంట్స్లో మా ఎంపీస్ అక్కడ ఫాట్ చేసి ఇదంతా తెచ్చుకుంది. దానికి మూల కారణం మా పార్టీ మా నాయకుడు కేటీఆర్ గారే నేను గొప్పగా చెప్పుకుంటా. ఇది ఎప్పుడైతే మేము ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసినామో అప్పటి నుంచే సక్సెస్ వచ్చేది. పిల్లలు ఇక్కడికి రాకపోతే ఇష్యూ దాకా వచ్చేది కాదన్న. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, మా వాళ్ళు అనుకుంటున్నారు అంటే ఎన్ని వాస్తవాలు చూపెడతారు నువ్వు చెప్పా పోదాం. నిజంగా చెప్తున్నా, జింకలు లేవా, డీర్లు లేవా, స్టార్టోటాయిస్లు లేవా, డిఫరెంట్ టైప్ ఆఫ్ లెజర్డ్స్ స్పీషీస్. మేము నిన్న కూడా పోయినా అన్న. మళ్ళీ చెప్పు, చెట్లు ఎన్ని కొట్టేసారు అన్న? అంత ఒక చెట్టు పెరగాలంటే దగ్గర 30 నుంచి 40 సంవత్సరాలు పెద్ద చెట్లు పెరుగుతాయి. ఇప్పుడు చెప్పు ఎవరు ఉంటారు? మళ్ళీ ఆ చెట్లు, అంత పెద్ద చెట్లు, ఆ నేచరు హైదరాబాద్లో ఏడుందన్న. లంగ్ స్పేస్, ఎంత మంచి లంగ్ స్పేస్ అంటే మనకి అంత మంచి లంగ్ స్పేస్ హైదరాబాద్లో ఒక హెచ్యూకే ఉంది. దాన్ని కూడా నాశనం చేద్దాము. ఒక 10,000 కోట్లు డెప్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి, దాని మీద కూడా ఒక విచారణ అవుతుంది సుప్రీంకోర్టులో. నాకు తెలిసి త్వరలో దానికి కూడా జడ్జిమెంట్ పాస్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న.